ఫర్ ఇన్స్టెన్స్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మించిపోయి ఉంది. దేశం మొత్తం ఇంత పెద్ద లిక్కర్ స్కామ్ ఎప్పుడు జరగలేదని ఆరోపణలు అయితే ఇట్స్ ఫేసింగ్ నౌ. కానీ ఇప్పుడే సిచ్యువేషన్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మద్యపాన నిషేధాన్ని విడతల వారీగా నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి సంపూర్ణ మద్యపాన నిషేధం మేనిఫెస్టోలో ముందు పెట్టుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి విడతల వారీగా చేస్తానని చెప్పి పాత డిస్టిలరీస్ అన్నింటినీ తీసేసి ఆయన సొంత బ్రాండ్స్ ఏదైతే గవర్నమెంట్ టెన్యూర్లో ఉన్న బ్రాండ్స్ మాత్రమే ప్రమోట్ చేసి ఎంతోమంది ప్రాణ నష్టానికి లీడ్ అయిన ఈ బ్రాండ్స్ గురించి ఉట్టి ప్రాణ నష్టమేనా అంటే కాదు, రాష్ట్ర ఖజానాలో ట్యాక్సుల రూపాయన కూడా అపరిమితమైన నష్టం కలిగించింది ఈ జే బ్రాండ్స్. మద్యపాన నిషేధాన్ని ముందు పెట్టుకుని వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో 15 ఏళ్లకు సరిపడా తాగుబోతులు తాగే మద్యం మీద అప్పు తీసుకొచ్చి 25,000 కోట్ల అమ్మఒడికి ఇచ్చిన గొప్ప స్కీమ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఒక పక్క మీరు తాగుబోతులు లేని రాష్ట్రం కింద చిత్రీకరిస్తాను, రూపొందిస్తాను అని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళే తీసుకెళ్లిపోయి మద్యానికి మళ్ళీ అప్పు తీసుకొచ్చి దానిపైన వచ్చే రెవెన్యూ పైన అప్పులు తీసుకొస్తే ఏ రకమైన కాంట్రాస్ట్ స్టేట్మెంట్ ఇది?